ప్రియురాలిపై అనుమానంతో జంట మరణాలకు కారణమయ్యాడు. 2 కుటుంబాలలో విషాదం నింపాడు. అసలు విషయం దాచి అందర్నీ తప్పుదోవ పట్టించాడు. మీడియాతో పాటు పోలీసులను కూడా ఏమార్చాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఇటీవల ఒంగోలులో కలకలం సృష్టించిన జంట మరణాలపై ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా ఒంగోలు చెరువులో ప్రాణాలు కోల్పోయిన వేము సుప్రియ, పల్లె దినేష్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. దినేష్ సుప్రియను కాపాడేందుకే చెరువులో దూకాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తొలుత ప్రచారం జరిగినట్లుగా దినేష్ సుప్రియ ప్రియుడు కాదని, ఆమె అతన్ని అన్నగా భావించేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యక్ష సాక్షి సుప్రియ ఆత్మహత్యకు కారకుడైన బావ జాన్ టేల్బర్ట్ అందర్నీ తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అద్దంకికి చెందిన సుప్రియ ఒంగోలులో డిగ్రీ చదువుతోంది. ఆమె ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆమె బావ జాన్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుప్రియ తన తోటి విద్యార్థి దినేష్ తో చనువుగా మెలగడం జాన్ కు కోపం తెప్పించింది. ఘటన జరిగిన రోజు దినేష్ ఒంగోలు వచ్చి సుప్రియ హాస్టల్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలోనే అక్కడకు వచ్చిన జాన్ తనను నిర్లక్ష్యం చేస్తున్నావని సుప్రియతో గొడవకు దిగాడు. కాలనీవాసులు చూస్తుండడం వల్ల ముగ్గురు దగ్గరలోని చెరువు వద్దకు చేరారు. అక్కడ మరోసారి సుప్రియ, జాన్ ఘర్షణ పడ్డారు. మనస్తాపం చెందిన సుప్రియ చెరువులోకి దూకింది. చెరువులో మునిగిపోయినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఉన్న జాన్ టేల్బర్ట్ అనే అతని మీద ఆ సుప్రియ వాళ్ళ తండ్రి రామస్వామి ఆ రోజే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత సాక్షుల్ని, అక్కడ రక్త బంధువుల్ని వాళ్ళని విచారించిన దాన్ని బట్టి దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ టేల్బర్ట్ ఆ సుప్రియ ఇంతకుముందు స్నేహితులైనట్లు, వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి ఈ సుప్రియకి టేల్బర్ట్కు మధ్య వాదులాట జరిగి ఆ అమ్మాయి మీద ఈ టేల్బర్ట్ చేయి చేసుకున్నట్లు, దాని మీద ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించే సమయంలో ఈ పక్కనే ఉన్న దినేష్ రక్షించే సందర్భంలో అతను కూడా కాలు జారి పడిపోవడం, ఇద్దరు ఆ చెరువులో మునిగి చనిపోవడం జరిగింది. సంఘటన స్థలంలో సుప్రియ, దినేష్ తో పాటు తాను మాత్రమే ఉండడంతో జాన్ అసలు విషయాన్ని దాచి ఓ కల్పిత కథకు జీవం పోశాడు. చనిపోయిన ఇద్దరిని ప్రేమికులుగా చిత్రీకరించి అందర్నీ తప్పుదోవ పట్టించాడు. సుప్రియ, దినేష్ మధ్య వాగ్వాదం జరిగిందని, మనస్తాపంతో సుప్రియ ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమెను కాపాడేందుకు దినేష్ చెరువులో దూకాడని చెప్పుకొచ్చాడు. తర్వాత నేను ఫోన్ అంతలోకి బండి పార్కింగ్ చేసి ఫోన్ మాట్లాడుతా ఉన్నాను. ఫోన్ వస్తే ఇంక వాళ్ళిద్దరు నడుచుకుంటే ఇటు వస్తున్నారు. ఆడికంటే మామూలుగా వాకింగ్ చేద్దాం, మాట్లాడుకుంటా వాకింగ్ చేసుకుంటా అని అన్నారు. సరే మాట్లాడుకుంటా నడుచుకుంటా వస్తున్నారు. సరే నేను కూడా వాళ్ళ వెనకాల మామూలుగా ఫోన్ మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళ అమ్మాయి అక్కడ కూర్చున్నారు. అమ్మాయి కాళ్ళు కడుక్కోవడానికి కింద దిగింది. కాళ్ళు కడుక్కొని కింద దిగా పాచి మరి అమ్మాయి స్కిప్ అయి లోన పడిపోయాక అబ్బాయి చూసి అమ్మాయి పట్టుకోవడానికి కూడా లోన దిగాడు. ఆ వాడు స్కిప్ అయి పడేలేక అరిసేలేక ఇంకా నేను టకటక్ భయం వేసి నేను పైనుండి దిగి వాళ్ళని పట్టుకుందాం వెళ్ళలేకే వాళ్ళు నేను అప్పుడు కొద్దిగా లోనకి వెళ్ళాను, కానీ నాకు అందలేదు. ఇంకా అందరిలోకి లోనకి వెళ్ళిపోయాను. పోలీసులు కూడా మొదట జాన్ చెప్పిన సమాచారాన్ని నమ్మినా అతని మాటలు పొంతన లేకపోవడంతో అనుమానించారు. విచారణలో సుప్రియ, జాన్ గొడవ వెలుగులోకొచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా అసలు వాస్తవం బయటపడింది. అనుమానంతో 2 నిండు ప్రాణాలు అర్ధాంతరంగా తనువు చాలించేందుకు కారకుడవడమే కాక అందర్నీ తప్పుదోవ పట్టించిన జాన్ చివరికి ఊచలు లెక్కిస్తున్నాడు.